ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం నాగోబా జాతర. కేస్లాపూర్లో జరిగే ఈ ఉత్సవాలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. నాగోబా ఆలయాన్ని మంత్రి సీతక్క గారు దర్శించుకున్న మనతో మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. మేడం చెప్పండి, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ రోజు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. మా కల్చర్, మా సంస్కృతి మరి మూలవాసులై ఆదివాసులై భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ వేషాధారణలో వచ్చినాం. కొంతమంది బయటి సమాజంలో కొంతమంది మూర్ఖంగా కూడా మాట్లాడతారు. వెనుకబడ్డ వాళ్ళు, అనాగరికులు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ కల్చర్ వెనుకబడిపోయింది, అది కాదు మేము ఇట్లా కట్టుకోవాలి ఇట్లా అని చెప్తారు. కానీ అది కాదు, ఇది మా తాత ముత్తాతల నుంచి, మా మునిమను అమ్మమ్మల నుంచి, నానమ్మల నుంచి వచ్చినటువంటి కల్చర్ కాబట్టి దీన్ని కాపాడాలి, భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో మా నాగోబా దేవుడు కూడా మీరు చూసిర్రు. ఆదివాసులు అంటే ప్రకృతిని ఆరాధిస్తారు, భూతాలను మొక్కుతారు, ప్రకృతిలో లీనమైనటువంటి జీవించేటువంటి జంతుజాలాన్ని మొక్కుతూ ఉంటారు. ఈరోజు నాగుపాము రూపంలో ఉన్నటువంటి నాగోబా తల్లిని పూజిస్తూ ఉన్నారు. దానికి మీరు అర్థం చేసుకోవచ్చు. జంగుబాయి దీపాన్ని పూజిస్తారు, అంటే పంచభూతాలలో వెలుగు జీవితంలో ఆ రకమైనటువంటి ఆరాధన ఎక్కడా ఉండదు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. ఎవరైనా కూడా దయచేసి దీన్ని మార్చాలని ప్రయత్నం చేయొద్దు. దీన్ని ఈ యొక్క ప్రత్యేకతను కాపాడాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. ఈరోజు దేశం భిన్నత్వంలో ఏకత్వం, భిన్న సంస్కృతుల సమ్మేళనం కాబట్టి ఎవరి సంస్కృతి వాళ్ళను కాపాడాలి, రెస్పెక్ట్ చేయాలి తప్ప కించపరచకూడదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈరోజు ఈ వేషాధారణ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలియదు. నాగోబా ఆలయ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తున్నారు? తప్పకుండా నిధులు ఆల్రెడీ కేటాయించడంలో అన్ని ప్రణాళికలు చేసుకున్నాం. ఈరోజు ప్రకటించాల్సి ఉండే కానీ కోడ్ మూలంగా మేము ప్రకటించలేకపోతున్నాం. తొందరలోనే మళ్ళీ ప్రకటించి వర్కులు నెక్స్ట్ జాతర వరకు కంప్లీట్ చేస్తారు. బాగా చేసిర్రు. మీరు భక్తులను అడగాలి, మేమైతే బాగా ఏర్పాటు చేసినాం. సో భావితరాలకు ఏం చెప్పబోతున్నారు మేడం? ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలి. విద్యతో పాటు మరి మన ఆచారాలు సాంప్రదాయాలు, మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి మంచితనాన్ని కాపాడుకోవాలి. నువ్వు చదువులో ఎదుగు, డబ్బు సంపాదించుకో, ఇల్లు మంచి కట్టుకో, కానీ నీ తాత ముత్తాతలు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి మంచితనం, మన సంస్కృతి, మన వేషాధారణ, మన భాష యాసలు కాపాడుకోవాలి. ప్రజా దర్బార్లో ఎప్పుడు కూడా ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతుండే కాబట్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మీరు పాల్గొనలేకపోతున్నారు. సో ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలను ఎట్లా తీసుకెళ్తారు? తప్పకుండా తీసుకెళ్తాం. మాకు ఆల్రెడీ అవగాహన ఉంది, ఇక్కడ ఏం చేయాలో చేస్తాం, అది తొందరలోనే చేస్తాం. మొన్న సీఎం గారు కూడా మీటింగ్ పెట్టి కొన్ని హామీలు ఇచ్చిండ్రు, వాటిని కూడా తొందరలో అమలు చేస్తాం. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే నాగోబా ఆలయాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేశ్వర్, సాయిలు, బిగ్ టీవీ, నాగోబా.